ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కొర తెలుగు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను న్యూ డేటాబేస్ ఆధారంగా అయితే తెలుసుకుందాం. ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే చేసి, మొదటిసారి ఎవరైనా మన వీడియోని చూస్తుంటే మన జీకే కొర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద టోటల్ అవుట్లే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్స్ ఇయర్ 2026-27? ఆంధ్రప్రదేశ్ 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ యొక్క మొత్తం వ్యయం ఎంత అంటే మన ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన బడ్జెట్ మొత్తం ఎంత అన్నది క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ బి అనమాట. మొత్తం ఎంత అంటే 3,32,205 కోట్లు. 3,32,205 కోట్లనైతే మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కి అయితే నియమించడం జరిగింది. అండ్ అంతేకాకుండా మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? పాయవల కేశవ్. కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ ఏంటి? నిర్మలా సీతారామన్ కదా. అట్టా కేంద్ర క్యాబినెట్ మినిస్టర్స్ పేర్లు తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రుల ఏ శాఖలో ఏ మంత్రులు పనిచేస్తున్నారు అన్న క్వశ్చన్స్ కూడా తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇండస్ట్రియల్ పరంగా పట్టణీకరణంగా ఎవరున్నారు అంటే రీసెంట్గా జరుగుతున్నటువంటి విభాగంలో డెవలప్మెంట్ ఏ శాఖ నుండి జరుగుతుంది, ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రుల పేర్లను అయితే తెలుసుకోండి. అండ్ ఇక్కడ బడ్జెట్ విషయానికి వచ్చింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఇంత 3,32,205 కోట్ల బడ్జెట్ అయితే నియమించడం జరిగింది. వీటిలోనే మనకి వ్యవసాయానికి ఎంత, అగ్రికల్చర్కి, ఎడ్యుకేషన్స్కి, కొన్ని స్కీమ్స్కి ఉంటాయి, ఇరిగేషన్ ప్రాసెస్కి ఉంటుంది. ఇలా రకరకాల అయినటువంటి పథకాలకి ఈ బడ్జెట్ అనేది అయితే పంచడం జరుగుతుందన్నమాట, నియమించడం జరుగుతుంది. వీటిలో దేనికి ఎంత బడ్జెట్ నియమించారు అండ్ ఇప్పుడు 2026-27 కదా, పోయిన సంవత్సరంతో 2025-26కి సంబంధించి దీంతో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ అండ్ ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే ఎంత లబ్ధి చేకూరుతుంది, ఎంత గ్యాప్ అనేది ఉంది, ఎంత ఇంక్రీజ్ అయింది, ఎంత డిక్రీజ్ అయింది ఏ సెక్టర్లో అనేది, వీటన్నిటి గురించి కూడా క్వశ్చన్స్ అనేవి వస్తే ఇదే కాదు. అండ్ యూనియన్ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ యూనియన్ బడ్జెట్కి సంబంధించి మన ఛానల్లో వీడియో చేసి అప్లోడ్ చేశాను. దాని యొక్క లింక్ అనేది నేను పిన్నెడ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఎవరైనా ఆ వీడియోని చూడకపోతే అది కూడా చూడండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The AP government recently issued order to establish how many additional courts to reduce pendency. కేసుల జప్యాన్ని తగ్గించడానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల ఎన్ని అదనపు కోర్టులు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెండింగ్ కేసులను తగ్గించడానికి కొత్తగా ఎన్ని కోర్టులు అనేవి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసిందంటే ఆన్సర్ 96 అనమాట. కొత్తగా 96 కోట్లను అయితే మనం నిర్మించాలి ఆంధ్రప్రదేశ్లోని నోటీసులను అయితే జారీ చేసిందనమాట. న్యాయ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేది రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 96 కొత్తగా కోట్లను అయితే మంజూరు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ బిల్ అఫీషియల్లీ రికాగ్నైజ్డ్ అమరావతి యాజ్ ద సోలో అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2026? 2026లో అమరావతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక మరియు శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తించిన బిల్లు ఏది? మన ఆంధ్రాకి అమరావతి రాజధాని అని శాశ్వతంగా ఏకైక రాజధాని అమరావతి అని గుర్తించినటువంటి బిల్లు ఏది, అధికారికంగా ఆమోదించినటువంటి బిల్లు ఏది అని అంటే ఆప్షన్ బి ఏపీ రికాగ్నైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. తెలుగులో దీన్ని ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 అని అయితే ఉంటుంది. తెలుగులో చదువుకునే వాళ్ళు పునర్వ్యవస్థీకరణ, రికాగ్నైజేషన్ అంటే దాంట్లో పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్ అని అయితే ఉంటుంది తెలుగులో. ఇది 2014లో జరిగినటువంటి విభజన చట్టం కింద దీన్ని సవరించారనమాట. సవరించి దీనికి ఏపీ రికాగ్నైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 అని సవరణ చట్టం కింద ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక మరియు శాశ్వత రాజధాని అని అయితే అధికారికంగా దీన్ని నియమించారు. అండ్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టు కూడా అమరావతిలోనే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ న్యూ పోస్ట్స్ వర్ అప్రూవ్డ్ ఫర్ ది న్యూలీ శాంక్షన్ 96 కోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మంజూరైనటువంటి 96 కోట్ల కోసం ఎన్ని కొత్త ఉద్యోగాలకు ఆమోదం లభించింది? ఇప్పుడు ఇంతకుముందే మాట్లాడడం, కొత్తగా 96 కోట్లు అనేవి మన ఆంధ్రప్రదేశ్లో నియమించాలని చూస్తున్నారని. మరి కోర్ట్స్ అనేవి నియమించిన తర్వాత దాంట్లో ఉద్యోగాలను కూడా భర్తీ చేయాల్సినటువంటి పని కూడా ఈ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది కాబట్టి దానికోసం మొత్తంగా 1730 మంది అభ్యర్థులు 1730 ఉద్యోగాల కోసం అయితే ఉత్తర్వులు జారీ చేసిందనమాట. ఇంతమంది ఉద్యోగాల కోసం ఆమోదం లభించింది. న్యాయమూర్తులు ఉంటారు, వాటిలో టైపిస్టులు ఉంటారు, సబార్డినేట్స్ ఉంటారు, లైబ్రేరియన్ అసిస్టెంట్స్ ఉంటారు. ఇలా ఇప్పుడు మనం ఏ పోస్టులకి ప్రిపేర్ అవుతాకి 300కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వాటిలో ఎన్ని పోస్టులని అన్ని పోస్టులకి సంబంధించి కూడా ప్రతి కోర్టులో ఆ విధంగా మొత్తం 1730 మంది ఉద్యోగాల పోస్టుల కోసం అయితే ఆమోదం అయితే తెలిపింది. ఈ 96 కోట్లలో 1730 మంది అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద రెవెన్యూ డిఫిషియట్ ఎస్టిమేటెడ్ ఫర్ ద ఫైనాన్స్ ఇయర్ 2026-27 ఇన్ ఆంధ్రప్రదేశ్? 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఏపీలో అంచనా వేయబడిన రెవెన్యూ లోటు ఎంత? అంచనా వేసినటువంటి రెవెన్యూ లోటు. ఎందుకంటే ఈ 2026-27 ఈ ఆర్థిక సంవత్సరం అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి అంచనా వేస్తారనమాట. ఎంత లోటు వస్తుంది, ఎంత లాభం వస్తుంది,
నాటిని అంచనా వేస్తారు. ఈ వ్యయాన్ని మొత్తాన్ని కొన్ని నాటిని అంచనా వేయడం అనేది అయితే జరుగుతుందన్నమాట. ఇలా రెవెన్యూ లోటుకి మన ఆంధ్రాలో అంచనా వేసింది ఎంత మొత్తం అన్నది క్వశ్చన్ అడిగాడు మనల్ని. సో ఆన్సర్ చూస్తే ఆప్షన్ బి 1.11% అనమాట. 1.11% జిఎస్డిపి. ఈ జిఎస్డిపి అంటే ఇప్పుడు జీడిపి అనేది ఉంది కదా, జీడిపి అనేది ఎలా లెక్కిస్తాం? ఒక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దులో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు మరియు సేవల విలువను అయితే లెక్కిస్తారు. మన భారతదేశం మొత్తంలో ఉత్పత్తి అయినటువంటి సేవల వస్తువుల్ని ఒక సంవత్సర కాలంలో లెక్కించేదాన్ని ఏమంటారు? జీడిపి అని అయితే పిలుస్తారు. ఇప్పుడు జిఎస్డిపి అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. జీడిపిని అంటే దేశంగా లెక్కిస్తారు. ఈ జిఎస్డిపిలో ఏంటంటే రాష్ట్రాల పరంగా ప్రతి రాష్ట్రంలో ఆ సంవత్సర కాలంలో ఆ రాష్ట్ర సరిహద్దుల్లో ఆ రాష్ట్రం లోపల ఎన్ని వస్తువులు మరియు సేవల విలువను లెక్కిస్తారనమాట. అది జిఎస్డిపి అంటే. ఇక్కడ మనకి ఎంత లోటు అని అంచనా వేశారంటే 1.11% ఆఫ్ జిఎస్డిపి అని అయితే అంచనా వేశారు. అది డబ్బు రూపంలో చూస్తే ఈ పర్సెంట్ని డబ్బు రూపంలో చూస్తే ఎంత ఉంటుందంటే 22,002 కోట్లు అనమాట. 22,002 కోట్ల నష్టం అనేది వాటిల్లుతుంది అని అయితే అంచనా అయితే వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్కీమ్స్ ప్రొవైడ్ ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్ ఫర్ హ్యాండ్లూమ్ వీవర్స్ స్టార్టింగ్ April 1, 2026. April 1, 2026 నుండి చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించేటువంటి పథకం ఏది అంటే ఫ్రీ పవర్ ఫర్ వీవర్స్ అనమాట. నేతన్న భరోసా పథకం, తెలుగులో నేతన్న భరోసా పథకం అనేటువంటి స్కీమ్ కింద మన ఆంధ్ర ప్రభుత్వం అనేది ఈ చేనేత కార్మికులకు 200 నుండి 500 వరకు యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని అయితే అందిస్తుంది. క్వశ్చన్ చూడండి, హౌ మచ్ కార్పస్ వాజ్ అలొకేటెడ్ ఫర్ ది న్యూలీ ప్రపోజ్డ్ ఏపీ వెల్త్ ఫండ్ ఇన్ 2026-27 బడ్జెట్. 2026-27 బడ్జెట్లో కొత్తగా ప్రతిపాదించినటువంటి ఏపీ వెల్త్ ఫండ్ కోసం ఎంత మూలద్వయం కేటాయించబడింది? దీన్ని అయితే కొత్తగా ప్రారంభించారనమాట ఈ ఆర్థిక సంవత్సరంలో. దీనికోసం ఎంత మూలధనం అనే దాన్ని కేటాయించారు అంటే ఎంత డబ్బును కేటాయించారు అంటే బడ్జెట్ 100 కోట్లు అనమాట. ఆరంభం 100 కోట్లతో అయితే దీన్ని ప్రారంభించారు. రాష్ట్ర సంపదను పెంచడానికి 100 కోట్ల సీడ్ కార్పస్తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయడం అనేది అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అండర్ విచ్ న్యూ ప్రోగ్రామ్ విల్ మెన్ విత్ డిసబిలిటీస్ బి ఎలిజిబుల్ ఫర్ ఫ్రీ బస్ ట్రావెల్? ఏ కొత్త కార్యక్రమం కింద వికలాంగులైనటువంటి పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించబడుతుంది? ఇది మన ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి ఒక స్కీమ్ అనమాట. దీంట్లో ఎవరైతే వికలాంగులు ఉంటారో పురుషులకు వాళ్ళకి ఫ్రీ బస్ సౌకర్యం అనేది అయితే కల్పిస్తున్నారు. అది ఏ స్కీమ్ కింద వస్తుందంటే ఇంద్రధనస్సు. ఈ ఇంద్రధనస్సు అనేటువంటి కార్యక్రమం ద్వారా వికలాంగులైనటువంటి పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అనేది కల్పిస్తున్నారు. ఆల్రెడీ శ్రీశక్తి అనేటువంటి ఇంకొక పథకం ద్వారా ఏపీలో ఉన్నటువంటి అందరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది కల్పించారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద క్వాంటమ్ వ్యాలీ ఇనిషియేటివ్ మెన్షన్డ్ ఇన్ ద బడ్జెట్ ఎయిమ్స్ టు పొజిషన్ ఏపీ యాజ్ హబ్ ఫర్. బడ్జెట్లో పేర్కొన్నటువంటి క్వాంటమ్ వ్యాలీ చొరవ ఏపీని దేనికి హబ్గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది అని అంటే డీప్ టెక్ ఇండస్ట్రీస్, ఆప్షన్ సి అనమాట. ఈ క్వాంటమ్ వ్యాలీ చొరవ ద్వారా మన ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డీప్ టెక్నాలజీ యొక్క పరిశ్రమల హబ్గా మార్చాలని అయితే ప్రయత్నిస్తుంది. అండ్ ఇక్కడ చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి పర్టికులర్గా ఏపీకి సంబంధించి సిలబస్లో మెన్షన్ చేయలేదు కదా, ఏపీ గురించి మీరు చదవాలని అయితే అడుగుతున్నారనమాట. వీడియో పెడితే ఏపీ గురించి చదవాలని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ మనం ఏపీని కూడా కలిపి అయితే చదవాలి అనమాట. అక్కడ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ వీటన్నిటిని అడిగినప్పుడు ఇండియాలో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక భాగమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి కూడా చదవాలి. ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ స్కీమ్ వాళ్ళకైతే మెన్షన్ చేశారు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ అని ప్రతిదానికి. బట్ ఇక్కడ ఈ ఎగ్జామినర్ అండ్ ఈవెన్ బీఏ చదివిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాయడానికి ఛాన్స్ ఉంది. ఆ పోస్టులకు సంబంధించి కూడా మన ఆంధ్రప్రదేశ్ గురించి అయితే చదవాలండి. క్వశ్చన్ చూడండి, హౌ మచ్ బడ్జెట్ వాజ్ అలొకేటెడ్ ఫర్ ద అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ విచ్ ఇంక్లూడ్స్ హైకోర్ట్ వర్క్స్ ఇన్ ద 2026-27 స్టేట్ బడ్జెట్. 2026-27 రాష్ట్ర బడ్జెట్లో అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులోనే అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టులోనే ఈ హైకోర్టు పనులు కూడా అయితే మిళితమై ఉన్నాయి. హైకోర్టు కూడా దీంట్లో కలిపి ఒక భాగమే అంట. దీనికోసం ఎంత బడ్జెట్ను కేటాయించారు అని అంటే 6,000 కోట్ల వరకు బడ్జెట్ని అయితే కేటాయించడం జరిగింది అమరావతి నిర్మాణ పనుల కోసం. తాజా బడ్జెట్ విషయంలో 6,000 కోట్లను అయితే నియమించడం జరిగింది. ఈ అభివృద్ధి ప్రాజెక్టులోనే హైకోర్టు ఈ నిర్మాణానికి సంబంధించి కూడా బడ్జెట్ అనేది దీంట్లోనే మిళితమై అయితే ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ డిజిటల్ పోర్టల్ వాజ్ లాంచ్డ్ బై ద ఏపీ హైకోర్ట్ ఫర్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ కేసెస్ ఇన్ 2026. 2026లో కేసుల ఆన్లైన్ దాఖల కోసం ఏపీ హైకోర్టు ప్రారంభించినటువంటి డిజిటల్ పోర్టల్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఈ ఫిల్లింగ్ 3.0, ఆప్షన్ డి ఈ ఫిల్లింగ్ 3.0 అనేటువంటి ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా కేసులు అనేవి అంటే
దరఖాస్తులన్నిటిని పేపర్లెస్ లేకుండా, పేపర్తో పని లేకుండా మనం కేసుని ఆన్లైన్లోనే ఫైల్ చేయొచ్చు అనమాట. దీని ద్వారా కోర్టు యొక్క ఛార్జెస్ అనేవి తగ్గుతాయి. అండ్ అంతేకాకుండా మనం వేసినటువంటి కేసు అనేది ఏ స్టేజ్లో ఉంది అన్నది కూడా మనం ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మంత్లీ ఫైనాన్షియల్ అసిస్టెంట్ స్టైఫండ్ ప్రొవైడ్ టు జూనియర్ అడ్వకేట్స్ అండర్ ద న్యాయమిత్ర ఫార్మలీ లాయర్ నేస్తం స్కీమ్ ఇన్ 2026? 2026లో న్యాయమిత్ర, గతంలో లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు అందించేటువంటి నెలవారీ ఆర్థిక సహాయం స్టైఫండ్ ఎంత అంటే 5,000 అనమాట. సాధారణంగా దీన్ని 6 నెలలకు ఒకసారి అని విడతల కింద 30,000 అని ఒక్కసారి అకౌంట్లో వేస్తారు. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, లా కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్, వాళ్ళు ఈ న్యాయ వ్యవస్థలో స్థిరపడడానికి వాళ్ళకి కొంత సహాయం అనేది ప్రభుత్వం అందిస్తుందన్నమాట. స్టైఫండ్ రూపంలో నెలకు 5,000 చొప్పున, ప్రతి నెల కాదు 6 నెలలకి ఒకసారి విడతల రూపంలో, ఒక విడత, 2వ విడత రూపంలో ఈ 30,000 అనేది వాళ్ళ యొక్క అకౌంట్స్లో అయితే జారీ అయితే చేస్తుందన్నమాట. అండర్ ద అన్నదాత సుఖీభావ స్కీమ్ ఫర్ ఇయర్ 2026-27 వాట్ ఈస్ ద టోటల్ ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రామిస్డ్ టు ఫార్మర్స్ యాన్యువల్లీ? 2026-27 సంవత్సరానికి అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు ఏటా వాగ్దానం చేసినటువంటి మొత్తం ఆర్థిక సాయం ఎంత? సో సంవత్సరానికి 20,000 చొప్పున ఇస్తారనేది అయితే అన్నదాత సుఖీభావ స్కీమ్ కింద సూపర్ 6 టీడీపీ కూటమి సూపర్ 6 హామీల్లో అయితే ఈ పథకాన్ని అమలు చేశారనమాట. దీంట్లో పీఎం కిసాన్ అనేటువంటి స్కీమ్ కూడా ఉంది కదా. ఆల్రెడీ నేను మీకు ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏం చదవాలో ఆ వీడియో కూడా చేసి పెట్టాను. స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. 2 or 3 బిట్స్ అనేవి అయితే వస్తున్నాయి ఈ స్కీమ్స్ విభాగం కింద. వాటిని మిస్ చేయకుండా చదవండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అనేది అయితే మీకు పెడతాను. పిన్నిడ్ కామెంట్స్లో చూడండి ఒకసారి. పీఎం కిసాన్ ఇచ్చేటువంటి 6,000 ఉంటాయి దీంట్లో. అండ్ కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది పీఎం కిసాన్ అనేటువంటి స్కీమ్ ద్వారా. మిగిలినటువంటి ఈ 14,000ని రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే అందిస్తుంది అనమాట. వీటిని కూడా మూడు విడతల్లో అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్, విచ్ డిపార్ట్మెంట్ రిసీవ్ ద హైయెస్ట్ అలొకేషన్ ఆఫ్ ఓవర్ 32,300 crores ఇన్ ఏపీ బడ్జెట్ 2026-27? ఏపీ బడ్జెట్ 26-27 సంవత్సరానికి గాను ఏ రంగానికి అత్యధికంగా 32,300 కోట్లకు పైగా కేటాయింపులు లభించాయి అని అంటే పాఠశాలకు, స్కూల్ ఎడ్యుకేషన్కు, పాఠశాల విద్యకైతే ఎక్కువ అమౌంట్ని కేటాయించారు. ఈ బడ్జెట్లోని మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లోని కొన్ని ఇంపార్టెంట్ బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్కి ఎంత బడ్జెట్ని ఇచ్చారు అనేది చూడండి. అంటే క్వశ్చన్లో ఏ విధంగా అడగొచ్చు కదా, కేవలం పాఠశాల విద్య అనే కాకుండా దేన్నైనా అడగొచ్చు. ఇక్కడ ఆ శాఖ మరియు ఎంత కేటాయించారు అన్నది ఒకసారి సింపుల్గా చూడండి. ఇక్కడ మీకు చూస్తే బీసీ సంక్షేమానికి వచ్చేసి 51 కోట్లు ఎక్కువ ఇది కనిపిస్తుంది కదా. మీరు పాఠశాల అని ఎందుకు చెప్పారు అని అంటే ఈ బీసీ సంక్షేమానికి వచ్చేసి మొత్తం కాంపోనెంట్ అనమాట. ఓన్లీ బీసీ వెల్ఫేర్ అన్న ఒక్కదానికే కాకుండా దీంట్లో అన్ని బీసీకి సంబంధించి మొత్తం కాంపోనెంట్ వాల్యూ 51,021 కోట్లు అనేది అయితే ఉంది. దీంట్లో ఓన్లీ బీసీకి వెల్ఫేర్ మాత్రమే చూసుకుంటే సుమారు 23,000 కోట్లకైతే సరిపోద్ది అనమాట. 23,000 కోట్లు ఉంటుంది సుమారు. సో అందుకనే 23 కన్నా 32 పెద్దది కాబట్టి పాఠశాల విద్యకి ఎక్కువ. ఇండివిజువల్ డిపార్ట్మెంట్లో పాఠశాల ఎక్కువ. బీసీ సంక్షేమం మొత్తం కలిపి 51. ఓన్లీ బీసీ వెల్ఫేర్ సుమారు 23 కోట్లు అయితే ఉంటుంది. అండ్ పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధికి 22 కోట్లు, ఎస్సీ సంక్షేమానికి వచ్చేసి 20 కోట్లు, ఆరోగ్య శాఖకు వచ్చి 19 కోట్లను అయితే నియమించడం జరిగింది. ఈ నెంబర్స్ అంటే ఎక్కువగా కేటాయించినటువంటి శాఖలు అయితే ఇవన్నమాట. వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ స్కీమ్ లాంచ్ టు ప్రొవైడ్ ఫ్రీ రూప్ టాప్ సోలార్ ప్యానెల్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ బెనిఫిషియరీస్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 2026? ఏప్రిల్ 2026 నాటికి ఎస్సీ మరియు ఎస్టీ లబ్ధిదారులకు ఉచిత రూప్ టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడానికి ప్రారంభించినటువంటి పథకం పేరు ఏంటి? స్కీమ్స్ అనమాట. ఇవి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఆప్షన్ బి, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ పథకం కింద 2026 ఏప్రిల్ నాటికి భారతదేశం అందంతటా కూడా ఎస్సీ మరియు ఎస్టీ లబ్ధిదారులకైతే ఉచితంగా సోలార్ ప్యానెళ్లను అయితే అందిస్తారు. దీని ద్వారా ఉచిత కరెంటు వాళ్ళకి అందించడమే వీటి యొక్క ముఖ్య లక్షణం. క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఫ్రీ ఎల్పిజి సిలిండర్స్ పర్ ఇయర్ ఆర్ ప్రొవైడెడ్ అండర్ ద కరెంట్ దీపం స్కీమ్ యాజ్ ఫర్ ద 2026-27 డేటా? 2026-27 డేటా ప్రకారం ప్రస్తుతం దీపం పథకం కింద ఏడాదికి ఎన్ని ఉచిత ఎల్పిజి సిలిండర్లను అందిస్తున్నారంటే 3. ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి సూపర్ 6 హామీలలో ఇది ఒకటి అనమాట. ఈ సూపర్ 6 హామీల్లో ఇది ఒకటి. దీంట్లో దీపం స్కీమ్ కింద ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి 3 ఎల్పిజి గ్యాస్లను ఉచితంగా అయితే ఇస్తారు. అండ్ ఉచితంగా అంటే మనం డబ్బులెట్ తీసుకోవాలి. మనం తీసుకున్న 48 గంటల లోపు ఆ అమౌంట్ అనేది మన అకౌంట్లో అయితే వేస్తారనమాట. క్వశ్చన్, విచ్ స్పెసిఫిక్ రీజన్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ యాజ్ ఏ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ యాజ్ హైలైటెడ్ ఇన్ 2026-27 బడ్జెట్ స్పీచ్? 2026-27 బడ్జెట్ ప్రసంగంలో హైలైట్ చేసిన విధంగా ఏ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు?
ఆన్సర్ రాయలసీమ అనమాట. రాయలసీమ ప్రాంతాన్ని ఈ ఉద్యానవన పంటల సాగుకి 14.41 లక్షల హెక్టార్లకు పెంచి 14.41 లక్షల హెక్టార్లకు పెంచి ఆ ప్రాంతాన్ని, ఈ రాయలసీమ ప్రాంతాన్ని అంతర్జాతీయ హార్టికల్చర్ హబ్గా మార్చాలని బడ్జెట్లో అయితే ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద మ్యాండేటరీ స్కూల్ అటెండెన్స్ రిక్వైర్డ్ ఫర్ మదర్ టు బి ఎలిజిబుల్ ఫర్ ద తల్లికి వందనం స్కీమ్ ఇన్ 2026? 2026లో తల్లికి వందనం పథకానికి తల్లి అర్హత పొందాలంటే విద్యార్థికి ఉండాల్సిన తప్పనిసరి పాఠశాల హాజరు ఎంత అని అంటే 75% అనమాట. ఈ 75% అటెండెన్స్ అనేది ఆ స్టూడెంట్కి ఉంటేనే వాళ్ళకి ఈ తల్లికి వందనం అనేటువంటి స్కీమ్ ద్వారా సంవత్సరానికి 15,000 చొప్పున వాళ్ళ యొక్క తల్లుల ఖాతాలో అయితే జమ చేయబడుతుంది. స్కీమ్ పేరు తల్లికి వందనం. ప్రతి విద్యార్థికి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ 15,000 అనేది వేస్తారనమాట.